ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇది ఇప్పుడే కరుడు గట్టిన తీవ్రవాదిలా మాట్లాడుతుంది. ఇంక పెద్దయితే అసలు అది మన మాట వింటుందా? అస్సలు వినదు సకలా. అందుకు నేను గ్యారంటీ. అయితే ఇప్పుడేమంటావు? ఈ బుడ్డ దాన్ని ఇంట్లో నుంచి గెంటేద్దాం అంటున్నాను. ఇంకా దీంతో మాట్లాడటం ఏంటి సకలా? తోసేక పదవే. అమ్మా, నోరు మొయ్. ఎంత ధైర్యం ఉంటే నా మనవరాల్నే బయటకు గెంటేస్తానంటావా? అది కాదమ్మా స్వీటీ. మాట్లాడకు. స్వీటీ, నా కొడుకు కోడలికి పుట్టుండకపోవచ్చు. నా రక్తం పంచుకు పుట్టుండకపోవచ్చు. అయినా స్వీటీ నా మనవరాలే. తను కూడా ఈ ఇంటికి వారసురాలే. స్వీటీని ఒక్క మాటన్నా ఊరుకునేది లేదు. అది ఎవరైనా సరే. ఏమన్నావు? స్వీటీ ఆస్తిలో వాటా అడుగుతుందా? కోట్ల ఆస్తి తన కాళ్ల ముందు పెట్టినా అది అడగదు. ప్రేమ అభిమానాలు కావాలని అడుగుతుందే తప్ప ఈ ఆస్తులు అంతస్తులు కోరుకునేది కాదది. అది నా మనవరాలు. అందుకు నేను గ్యారంటీ. తన వయసు చిన్నదే అయినా తన మనసు చాలా పెద్దది. పార్టీలో అందరూ నన్ను దొంగని చేసి మాట్లాడుతుంటే నన్ను కాపాడడం కోసం, నా ఇంటి పరువుని కాపాడడం కోసం
ఆ నిందని తన నెత్తి మీద వేసుకుంది. దొంగతనం చేసిందే కాకుండా మళ్ళీ దబాయిస్తారేంటి? ఇలాంటి వాళ్ళని ఇంట్లోకి రానివ్వడమే తప్పు. గెంటేయండి. ఆపండి. ఆ నెక్లెస్ మా నాన్నమ్మ దొంగతనం చేయలేదు. మరి నేను చేశానా ఏటి? కాదు, నేను. నాకు ఈ నగ బాగా నచ్చింది. అడిగితే ఎవరు ఇవ్వరని నేనే దాన్ని కొట్టేసి మా నాన్నమ్మ బ్యాగ్లో దాచాను. నా గౌరవాన్ని నిలబెట్టింది. అది అది స్వీటీ క్యారెక్టర్. ఇంకా ఏమన్నావు? మొక్కై వంగనిది మానై వంగుతుందానా? కరెక్టే. మొక్క తప్పుగా పెరుగుతుందంటే ఎలాగైనా కంట్రోల్ చేయొచ్చు. మరి మానే అడ్డదిడ్డంగా పెరుగుతుంటే ఏముంది, అడ్డంగా నరికి పారేయడమే. అదే కొమ్మల్ని. గట్టిగా మాట్లాడితే ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సింది స్వీటీ కాదు, నువ్వు. ఆడపిల్లకి పుట్టినిల్లు చుట్టపు చూపు అవ్వాలే గాని అదే పర్మనెంట్ అడ్రస్ అవ్వకూడదు. ఇంకొక్కసారి స్వీటీ జోలికి వచ్చావనుకో, వదినా రాదులే వదినా, క్లియర్గా అర్థమైంది కదా, అస్సలు రాదు. స్వీటీ పదమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.